ఏదైనప్పటికీ దేవుడు మధ్యలో ఉన్నాడు. మరి ఆయన అవసరతలను అక్కరలను పెరిగినటువంటి దేవుడు ఏది అవసరమో మరి అది అడిగితే నేను ఇస్తానని చెప్పినటువంటి దేవుడు. ఎవరిలో లోపంలో అడిగితే కొంచెం ఏదో ఒకటి చెప్పుకుంటారు కావచ్చు, కానీ దేవుడు మాత్రం అలా చెప్పే దేవుడు కాదు. సంవత్సరంలో ఏది దాచుకోకుండా ఇచ్చినటువంటి దేవుడు. మరి అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి ఏ బిడ్డ కానీ భయపడకుండా, మరి ఏ విషయంలో కూడా చింతించకుండా మరి ఆయనలో మరి వచ్చినాము కాబట్టి మన భారములు కూడా ఆయన పైన వేస్తున్నాము. ఎప్పుడు వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయననే భరించేవాడు. తండ్రి భరించలేడు, తల్లి భరించలేదు. ఎంత భరించినా కొన్ని రోజుల మటుకు భరిస్తుంది, కానీ చివరి వరకు నేను భరించే తల్లిదండ్రులు కూడా దూరం అవుతారు. దేవుడు ఆయననే నేను పుట్టించాడు. నేను కిందము కాకముందు ఏర్పాటు చేసుకొని మరి నీ వృద్ధాపంలో కూడా ఆయన దేవుడు నీకు సహాయకుడిగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ వృద్ధాప్య జీవితంలో నీకు మరి ఆయన తోడుగా ఉండేటటువంటి దేవుడు. మరి పసిబిడ్డ మొదలుకొని వృద్ధాప్యం వరకు దేవుడే తోడుగా ఉంటాడు. మధ్యలో అనేక బంధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దేవుడు మాత్రము నీకు చివరి వరకు ఆయన బంధుత్వాన్ని అందజేస్తారని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు సేవకుని గురించి అందరము ప్రార్థన చేశాం. వెళ్ళినటువంటి కార్యం అంటే తెలియదు, కానీ దేవుడు ఆయన ఏ పని నిమిత్తమైతే వెళ్తూ ఉన్నాడో ఆ పనిని సఫలపరచును గాక. ఆమేన్. మరి ఇవాళ రోజు లేఖనంలో కొన్ని మాటలు దేవుడు గత వారం నుంచి ఒక చదువుతున్నాను. నాకు వచ్చిన చదువుతున్నాను. చదివినప్పుడు ఎందుకంటే కొన్ని విషయాలలో నాకు సంఘంలో చేసినటువంటి కొన్ని విషయాలు కొందరు భయపడుతూ ఉన్నాను. నేను వారం నుంచి భయం, ఎందుకు భయం వస్తూ ఉంది, దాని గురించి ప్రార్థన చేశాను చాలాసార్లు. భయపడము మనకు మంచి దేవుడు కలిగి ఉన్నాడు. మొన్న సహోదరితో ప్రార్థన చేశాను. శక్తివంతుడు మన మధ్యలో ఉన్నాడు, మనకు భయం ఎందుకని చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యము నీవత ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒకసారి ఎప్పి రాసినటువంటి అధ్యాయంలో 13వ అధ్యాయం 6వ వచనం చదివితే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మరి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు. మొదటి మాట, సహాయకుడు దేవుడు. ఈరోజు మనం ఎంతమంది అయితే నిస్సహాయతలో ఉన్నామో, మరి ఆదరణ లేక ఉన్నామో, దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఉంటాడా లేదా? దేవుడు తప్పకుండా మనకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వచనం ప్రకారము ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చేయగలడు. ఈరోజు మనుషుల చేత ఎంతమంది మీద భయపడుతూ ఉన్నాము. ఒకటే భయం, మనకి ఏం భయం తెలుసా? వాడు నాకేం చేస్తున్నాడు. మనుషుల చేత నీకు భయము కలగదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది, కానీ నువ్వు మనుషులతోనే భయపడుతూ ఉన్నావు. మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడతలేదు, మనుషులకే భయపడుతున్నావు. దేవునికి భయపడితే ఈ యొక్క మాటలు నీ హృదయంలో ఉండాలి, కానీ నువ్వు భయపడవు. మనుషులకు భయపడుతున్నాము కాబట్టి మనము ఇలాంటి ఆలోచనలో ఉన్నాము. మరి నరమాత్రుని ఎందుకు అలా చెప్పడం జరుగుతుంది అంటే, ప్రభువే నీకు సహాయకుడిగా ఉన్నప్పుడు ఇంకా
లోకంలో ఏది కూడా ఆయన ముందర నిలబడాలి. హల్లెలూయా. నిలబడతారా? నువ్వు ఒక మంచి పెద్ద దొడ్డు కట్టబట్టుకొని నిలబడండి. నీ ముందు పిల్లలు ఎవరైనా నిలబడతారు? నిలబడాలి. ఎందుకంటే నీ చేతిలో ఉన్నది ఏంటిదని ఒక కర్ర, ఒక ఇంకేదైనా కావచ్చు. మరి అలాంటి స్థితిలో దేవుడు నీ ముందట వచ్చేటటువంటి సమస్యకు ఆయన నిలబడితే ఆ సమస్య నీ దగ్గర కాదు. ఈరోజు మనుషులకు భయపడుతూ ఉన్నాం, మనుషులకే భయపడుతూ ఉన్నాము. కొన్ని మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే మనుషులకు భయపడి మనం ప్రార్థనలో కోరుకుంటూ ఉన్నాం. ఆ మనుషుడు ఎంత చేసినా ఏం కాదు, కానీ నీకు 2 మాటలు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన శక్తివంతమైనదిగా ఉంటుంది. ఆ మనుషుడు ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని తంత్రములు, ఎన్ని మాటలు, ఇంకేమో ఈర్ష్యలు అవన్నీ చేస్తే కూడా నీకు వచ్చినటువంటి 2 మాటల ప్రార్థన చాలు. అందుకే నరమాత్రుడు నిన్ను ఏమి చేయలేడు అని చెప్తూ ఉన్నాడు. మరి నరమాత్రుడిని ఆయన మీద ఆశ పెట్టుకొని దేవుణ్ణి మర్చిపోతుంది. ఒక మాటలు అంటాడు, ఆశాపదగా ప్రార్థన చేస్తాడు. ప్రభువా నాకు సమస్య వచ్చింది, ప్రభువా నాకు ఈ యొక్క రాజ్యం మీద చాలా శత్రువుల సైన్యాలు ఉన్నాయి ప్రభువా, లేకపోతే నా కుటుంబం మీద అనేకమైన రోగాలు ఉన్నాయి ప్రభువా, మరి నేనేం చేయాలి? ఏం చేస్తాడు ఆయన? మనుషుడు ఏం చేశాడు? ఆయన నేను ఎంతగానో కొట్లాడుతుంది. ఆమె ఇంకో 10 మంది వచ్చినట్టు నేను కొట్లాడలేదు కదా. 10 మంది దెబ్బలు వేసిపోతే నేను ఇక్కడనే కూలబెట్టాను. మరి ఆశ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా మరి నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు నాయన? ఆయన మంచి సంగీతపరుడు, పాటలు పాడేటటువంటి, మరి ఇట్లాంటి వాద్యాలు మంచిగా వాయించేవాడు. కొన్ని వాక్యాలు కూడా కీర్తన గ్రంథంలో ఆయన రచించినటువంటి వాడు. పాటలు పాడి దావీదు ముంగట నాట్యం ఆడి అట్లాంటి చేసినటువంటి వాటికి ఒకసారి సమస్య వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నా జీవిత కాలం అంతలో నేను ఎన్నో చేశాను, కానీ ఇప్పుడు ఈ కష్టం ఎందుకు వచ్చింది? నేను నీ మందిరంలో నివసించాను, నీ మందిరంలోనే నేను ఒక మంచి బిడ్డగా ఉన్నాను ప్రభువా, నీవే నాకు ఒక పేరు కూడా పెట్టావు, యథార్థవంతుడని పెట్టావు. దావీదు ఏ విధంగా నడిచాడో మరి ఆశ కూడా యథార్థంగా నడిచాడని దేవుడు వాక్యం సెలవించింది. అలాంటి బిడ్డకు ఒకసారి ఆపదొచ్చింది. ఆయన అంటున్నాడు, ఒకసారి చదువుతున్నాను, నేను నా దేవుడు నాకు సహాయకుడు, నేను ఎవరికి భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. 8 వస్తూ ఉన్నారు, అనేక మంది రాజులు వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. అని ఆయనలోకి వచ్చినటువంటి ధైర్యం మీకు తెలుసా? ఆయనకు వచ్చినటువంటి ధైర్యం ఎందుకు తెలుసా? ప్రార్థన ఒకటే. ప్రార్థన. ఈరోజు మనం సమస్య వచ్చినప్పుడు ప్రార్థన మర్చిపోతాం. అది అందరిలో ఉన్న వీక్నెస్, అందరిలో ఉన్న వీక్నెస్, నాలో కూడా. సమస్య వచ్చినప్పుడు దాన్ని మర్చిపోతూ ఉన్నాం ప్రార్థన. నీకు ఇచ్చినటువంటి 3 అక్షరాలు, మనకు దైవ సేవకులు అనేక సార్లు 3 అక్షరాలు ప్రార్థన 3 మాటలు 3. మరి ఆ 3 మాటల ప్రార్థన నేను గెలిపిస్తుందని నమ్ముతూ ఉన్నావా? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? నేనైతే నమ్ముతున్నాను. 3 మాటల ప్రార్థన నేను గెలిపిస్తే మరి ఆ 3 దాటి ఇంకా 4 పోతే, ఆ 4 దాటి ఇంకొక 5 పోతే ఇంకెంత నువ్వు విజయశీలుడుగా ఉంటావు. పాడుకుంటాం దయచేసి 7 గంట పాట పాడాలి, అది అంత గంభీరంగా రాలేకపోయింది. నేనంటే అది మధురంగా ఉంది. ఆ విజయశీలుడుగా ఉండాలంటే 3 మాటలే చాలు. అంటే ఒకసారి ఆశ చేసినప్పుడు ప్రార్థన చదువుకున్నాము. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా
ఎవరు లేరు. హల్లెలూయా. ఆశా ప్రార్థన ఏముంది? నరమాత్రతో అయితది అని అన్నాడా? నీకన్నా మాకు ఎవరును లేరు. ఈరోజు సమస్య వచ్చినప్పుడు అందరూ వస్తారు, కానీ ఎవరును నీకు సహాయం చేయలేకపోతుంటారు. చేస్తారా? సహాయం ఎంతవరకు చేస్తారో వాళ్ళకు కలిగినంత చేస్తారు, కానీ అంతకు మించి వాళ్ళు వెళ్ళరు. మరి ఇక్కడ ఆశ ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా మరి యొక్క సైన్యము చేతిలో మేము ఓడిపోకుండా మమ్మల్ని గెలిపించడానికి నీకంటే మమ్మలను మాకు ఇంకా ఎవరును లేదు ప్రభు అని చెప్తూ ఉన్నాడు. మరి ఆయన కంటే ఇంకెవరున్నారు నీకు? నాకు ఎవరున్నారు? ఈరోజు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య ఎలా పోతుంది అంటే ప్రార్థన ద్వారానే పోతుందని చెప్తూ ఉన్నాడు. ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయి. ఈ రోజు నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఆ రోగము మనము జయించలేకపోతూ ఉన్నాము, లేకపోతే ఆ యొక్క లేవిని మన కుటుంబం నుంచి వెలగొట్టలేకపోతూ ఉన్నాము. మనకు వచ్చినటువంటి ఆ బలహీనతలో మనకు బలము పొందలేకపోతున్నాం. కానీ మరి దేవుడు అంటున్నాడు, అలాంటి బలహీనమైన సమయంలో నాకు బలము ఇవ్వు ప్రభువా. మరి దాన్ని వెలగొట్టాలంటే నీకంటే మాకు ఎక్కువగా కూడా పరిచయం లేదు ప్రభువా అని చెప్తున్నాడు. మనకు అందరి పరిచయం, డాక్టర్ పరిచయమే, బాగా డాక్టర్ పరిచయమే, ఇంకా కొంతమంది కొన్ని జాగాల్లో కూడా వాళ్ళందరూ కూడా పరిచయం. ఇంకా నేను చెప్పేది నిజమా కాదు? నిజమా? అందరూ పరిచయం, దేవుడు మాత్రం పరిచయం. ఎప్పుడు కూడా ఆయన మందిరంలో ఉండి ఆయనను సేవిస్తూ, కానీ ఆయనను పరిచయం చేసుకోలేకపోతే అనేక సార్లు నా దగ్గరకు వచ్చావు, కానీ ఈ హృదయం నాకు ఇయ్యలేదు, పక్కన జరిగిపోతాను. ఆ మాట మనకు అవసరమా? అవసరమా? మరి దేవుడు చెప్తున్నాడు, ఆశ చేసినటువంటి బలం కావాలన్నాడు. ఇంకెవరు లేరు ప్రభు అన్నాడు. ఈరోజు ఇంకెవరు లేరు అనగా అందరూ ఉన్నారు. ఒకరోజు ఎవరు ఉన్నా ఒంటరిగానే మనము ఇవ్వాల్సినటువంటి వారు అందరూ ఉన్నా ఇట్లాంటి గుంపు చుట్టూ ఉన్నా కానీ మనకు దేవుడితో ఒంటరిగానే ఉండాల్సినటువంటి వారు. కానీ అవన్నీ కూడా మనకు లేదు. ఇంకా చదువు, నీకన్నా ఎవరు లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయములు ఉండనియము అని ప్రార్థింపగా చాలని. నరమాత్రులను నీపైన జయములు ఉండనియము. మరి ఆయన మాత్రమే, ఆయన నామమును బట్టి మరి నీవు ఆయనను నమ్ముకొని ఉన్నప్పుడే. కీర్తన గ్రంథంలో 29వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. యెహోవా 28వ అధ్యాయం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగేను. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా హృదయమందు ఆయన యందు నమ్మిక ఉంచాడు కాబట్టి నాకు సహాయము కలిగెను. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే దేవుని మీద ఆనుకొని మన హృదయాలు ఆయన మీద నమ్మిక ఉంచినట్లయితే, ఏ బిడ్డలైతే ఏడుస్తూ ఉన్నారు వారందరికీ సహాయం వచ్చును కాక. వస్తుందా కాదా? సహాయం ఎందుకు వస్తుంది? నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు వస్తుంది. కీర్తనకారుడే చెప్తూ ఉన్నాడు, నా కేడమ అంటున్నాడు, నా ఆశ్రయం అంటూ ఉన్నాడు. మరి చివరిలో అంటున్నాడు, నా హృదయాన్ని నీకు ఇచ్చినప్పుడు, నీ అందు నేను నమ్మిక ఉంచినప్పుడే నాకు సహాయము దొరుకును అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నమ్మకం లేకపోతే సహాయం అనేది రాదు. అనుకోవాలి, ఒకరి మీద నమ్మకం పెట్టుకుంటే
మరి వారు ఎప్పుడు మోసం చేస్తారు తెలియదు. దేవుడు మాత్రం ఎప్పుడు మోసం చేయలేదు. ఎప్పుడు నీ పట్లనే ఆలోచన చేస్తాడు దేవుడు. అందుకే కీర్తనకాడు చక్కగా ఆయన యందు నమ్మిక ఉంచితే మాత్రము నాకు ఎల్లప్పుడూ సహాయం దొరుకును అని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆశ కూడా అదే రీతిలో ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువా, నాకు ఎవరు లేరు యుద్ధాన్ని గెలిపించడానికి. ఎంతో సైన్యం ఉంది. ఆయన గీత లేఖనాలు చదివితే ఆయన దగ్గర కూడా రథాలు ఉన్నాయి, మంచి పరాక్రమశాలులు ఉన్నారు, మరి యుద్ధ వీరులు ఉన్నారు, భటులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వారిని ఎవరిని కూడా నమ్ముకోలేదు. ఈరోజు మనకున్నటువంటి ఆస్తులను నమ్ముకొని, లేకపోతే మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను నమ్ముకొని ఆయన ప్రార్థన చేయలేదు. అందరున్నా అయ్యా నాకు ఎవరు లేరు నన్ను గెలిపించడానికి. ఈరోజు మన మీద పెత్తనం చేస్తున్నటువంటి రోగాలు కావచ్చు, మందులు కావచ్చు, ఇంకులు కావచ్చు. మరి దేవుడు నీకు అధికారం ఇచ్చాడని తెలుసు కదా, మనకు అందరికీ అధికారం ఏమిచ్చాడు? అధికారం ఎలాంటి సమస్యనైనా నీ పాదం కింద తొక్కేస్తావు. మానవునికి ఇచ్చాడు, దేవుడు తొక్తా లేదు. నీకే నాకే ఆ అధికారాన్ని ఇచ్చాడు. మరి ఆ అధికారాన్ని మనము ఏమంటారు దుర్వినియోగం చేసుకుంటే మనమే నీకు మంచి అవకాశం ఇచ్చాడు. నీ పాదముల కింద నీ శత్రు సైన్యాన్ని తొక్కబడతావు. మరి నాగు పాములను ఎత్తుకొని కూడా వాటిని విరిచేస్తావు. మరి ఇలాంటి శక్తి మాటలు నీకు ఉన్నాయి. అలాంటి శక్తి మాటలతో నేను ఆశలు, అది ఒక మంచి వరం కదా ఆ మాట. నీవు ఒక సమస్యను ఎత్తి పట్టుకొని నీ పాదముల కింద తొక్కుతూ ఉన్నావంటే నీకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. మరి ఆశ చేసినటువంటి ప్రార్థన అది. దీన్ని ఓడించాలంటే ప్రభా నీ శక్తి నాకు కావాలి. నీ శక్తి లేదు, నేను దాన్ని ఓడించలేదు. మరి నీ అందే నమ్మిక ఉంచాను, నీ నామాన్ని బట్టే నేను నమ్మిక ఉంది ప్రభా. మరి ఈ నరమాత్రులు మరి నీ యొక్క పని మీద విజయం పొందకూడదు ప్రభా అని చెప్పారు. మరి ఎంతమంది అయితే మరి ఆ యొక్క ఆశ చేసినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక దగ్గర ఉంటాడు పైన, ఎంత నమ్మకం ఉన్నా ఒకసారి కోల్పోతామనే, ఎంత నమ్మకం ఉన్నా, ఎంత బైబిల్ చదివినా ఆ బైబిల్ పక్కకు పెట్టేసి నిస్సాయ స్థితిలో పడిపోయి భయపడుతూ ఉంటాం సమస్య. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీవు ఊరక నిలుచుండి చూడము. ఉత్తిగానే నిలబడి చూడమంటుంది. ఈరోజు ఉత్తిగా నిలబడి చూస్తావా? కొంచెమన్నా నీళ్ళు వస్తుంటే ఏదో ఒక కట్టన వేస్తాం, వాటకు రాకుండా. ఆ కట్టనే ప్రార్థనగా ఉండాలి. ఆ కట్టనే ప్రార్థన కాకుండా. ఇప్పుడు మొన్న వరదలు వచ్చాయి, కూడా చాలా పెద్ద వరదలు వచ్చాయి. ఎంత పెద్ద వరదలు అంటే సీఎం కేసీఆర్కు జాలి పడేంత వరదలు వచ్చాయి. ఇంటికి 10,000 రూపాయలు సహాయం చేశారు. ఆ సహాయం చేసినప్పుడు ఒక్కసారన్నా సరే దేవా థ్యాంక్స్ దేవా అని చెప్పావు. అనుకోకుండా వచ్చిన పైసలు థ్యాంక్స్ చెప్పాలి. దేవుని క్రియలు కూడా అలాంటివే ఉంటాయి. అనుకోకుండా నువ్వు అనుకోవు ఇవి నాకు వస్తాయని, ఇవి నాకు జరుగుతాయి అనుకోవు, కానీ అవి జరుగుతాయి దేవుడు. కానీ ఒక భక్తుడు అంటున్నాడు, భక్తుడికి మంచి విశ్వాసం ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నా ముందట మరి పట్టణం మీద మొత్తము సైన్యం ఉంది ప్రభా. మరి ప్రకారాల మీద మొత్తము పట్టణ ప్రకారాల మీద కూడా భటులందరూ వచ్చి నిలబడిపోయారు. మన మీద పని అయిపోయింది. తర్వాత ఈ రోజు వరకు అయిపోయింది. అట్లాంటి అనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు. దేవుడు నీకు అన్ని వేళలో సహాయకుడిగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు కొన్ని నేనైతే అనుకున్నాను, ఆ జీవితం 30 వర్షాలు తీసుకుంటాను. 2010లో నా జీవితం ఇక్కడికే చాలు అని అనుకున్నాను. మనం ముందడికి వెళ్ళాం అనుకున్నాను. దేవుడు ఇప్పటి వరకు సజీవమైన లెక్కలో ఉంటాడు. ఎప్పుడంటే ఆయన చేతి చివరిలో నేను చాలు, నా జీవితం అయిపోయింది, నేను ఇక్కడి వరకే నేను ఇంకొక షాప్లో వెళ్ళడానికి నాకు లేదు అనుకో, దేవుని నాకు తోడుగా. ఆశ కూడా చివరి స్థానంలో ఉన్నాడు. తనకు ఉన్నటువంటి సైన్యం చేత కాలేదు, తన చేత కాలేదు. అప్పుడే అడిగాడు, ప్రభువా నీకు మాత్రమే నాకు ఉండాలి, నీ శక్తి నీ యొక్క బలము నాకు కావాలి ప్రభు, అప్పుడే నేను సమస్యను తొలగిస్తానని చెప్తూ ఉన్నాను.
అనేక సార్లు శక్తిహీనతలో ఉన్నాం, బలహీనతలో ఉన్నాం. మరి ఎక్కడ సమస్యలో అనేకమైన సమస్యల్లో మరి కూరుకుపోతూ ఉన్నాం. దేవుడు నీవు ఆయన మీద నమ్మకం ఉంటే మాత్రం తప్పకుండా లేవనెత్తే దేవుడు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు కదా, ఖర్చు లేదే చెప్తున్నాడు. ఖర్చు మీద చెప్పలేడు. ఖర్చు మీద చెప్తున్నాడు. ఇక్కడ చేస్తామో లేదో మందిరాలకు రోజు ఒకటి పాత నిబంధన ప్రకారం గొర్రె పిల్లలు ఏదైనా ఇంకేదైనా తీసుకురమ్మంటే రోజు వస్తామా? వద్దులే, ఏడాదికి వస్తారు కదా. ఏడాదికి పోయినప్పుడు మంచిగా తీసుకోరు కదా మనం. కానీ అలాంటి అన్ని కూడా పనిచేసి ఏమంటున్నాను నేనంటే, మంచి హృదయంతో వచ్చి ఈ హృదయానందు నమ్మకం వచ్చి చాలు, నేను సహాయం చేస్తాను. హృదయంలోనే నమ్మకం ఉంచాలి, నేను సహాయం చేస్తాను. ఈరోజు ఇంకొక మాట వస్తాను. రాజుల గ్రంథంలో మొదటి 2వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా పవర్ఫుల్ అయినటువంటి భక్తుడు. అయినప్పటికీ ఆయన దగ్గర ఒక సేవకులు ఉంటారు కదా, మాలాంటి చిన్న సేవకులు. వాళ్ళలో అవిశ్వాసం. మరి అలాంటి వ్యక్తిని దేవుడు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేశాడు? ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని విషయాలలో మనం భయపడుతూ ఉన్నాం. కొన్ని విషయాలలో చిన్న చిన్నవి, అవి పెద్దవి కాదు, మనకు వచ్చినాయి. ఓ మరణకరమైన వ్యాధి కాదు, లేకపోతే ఓ పెద్ద మనలను ముంచేసేటువంటి ఉపద్రవాలు కాదు. మరి ఇశ్రాయేల్ ప్రజల మీదకి అంత పెద్ద సముద్రం వచ్చింది, వాళ్ళు భయపడ్డారు. అది నిజం, భయపడ్డారు. అంత పెద్ద సముద్రం దాటగలుగుతామా? ఎన్నికో చూస్తేనేమో పర్వ సైన్యము, ముందర చూస్తే ఎర్ర సముద్రము. మరి ఈ మధ్యలో మేము అది భయం. ఈరోజు చురుకని శ్రమ, చిన్న శ్రమలకు మనం భయపడుతున్నది దేవుని మీద అవిశ్వాసంలో ఉన్నటువంటి. విశ్వాసము లేక భయపడుతూ ఉన్నాం. విశ్వాసం ఉన్నట్లయితే దేవుని ఆ భయం అనేది ఉండదు. ఒకసారి చదవండి, 15 చదవండి. చలో 15 చెప్పలే కదా. 2వ రాజులు 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెదల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయడమని ఆ దైవజనునితో అనగా. ఇక్కడ ఒక సేవకుడు, చిన్న సేవకుల దగ్గర పనిచేసేటువంటి పనివాడు చెప్తూ ఉన్నారు. అక్కడ నిలబడే అన్ని కూడా. కాబట్టి రాజు అతని గుర్రములు రథములు గొప్ప సైన్యము మరి ఆ నలుదిశల పట్టణము చుట్టుకొనగా ఆ దైవజనుడు అతనితో పనివాడు పెదలకాడ లేచి చెప్తూ ఉన్నాడు ఒకటే మాట. పెదలకాడ ప్రార్థన చక్కటి ప్రార్థన. పెదలకాడ ప్రార్థన అయినా అవిశ్వాసంలో మాట్లాడుతూ ఉన్నాడు. పెదలకాడ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన అనేది మనకు అందరికీ తెలిసినది. ఈయన ఏం చెప్తున్నాడు? దైవసేవకునితో చెప్పనా? మంచి దైవసేవకునితో చెప్తున్నాడు. సేవకుడా, లేకపోతే మాస్టర్ గారు, మన మీదికి మరి 4 వచ్చారయ్యా. ఒక ఆయనేమో లేమితో వచ్చాడు, ఇంకొక ఆయనేమో జ్వరంతో వచ్చాడు, ఇంకొక ఆయనేమో చాలా మరణకరమైన రోగంతో వచ్చాడు. ఏంటయ్యా వీళ్ళిద్దరు మొత్తం మన ఇంటి చుట్టూ చూసుకున్నారు, వీళ్ళని ఎలా జయించగలుగుతాము? అయ్యో అంటున్నాడు. ఆ మాటలో చాలా అర్థం ఉంది. చాలా అయ్యో అనేది దానికి చాలా అర్థం ఉంది. అయ్యో అనేది చాలా అంటే బాధతో ఇది మనతో కాదంటే మాటలో అయ్యో అంటే. ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగినప్పుడు అయ్యో అంటే అది వీళ్ళతో కాదు, చివరిలో మాట ఇది. ఆ మాటతో చెప్తున్నాడు, అయ్యో దైవజనుడా, మన మీదకి వచ్చారు, వాళ్ళని గెలుస్తావా? మన మీదకి వచ్చినటువంటి ఆ రోగముతో వచ్చినటువంటి వాళ్ళని గెలుస్తామా? మనం ఆ వ్యాధితో వచ్చినటువంటి వాళ్ళని గెలుస్తామా? లేకపోతే ఇంకా సమస్యతో వచ్చినటువంటి వాళ్ళని గెలుస్తామా అన్నప్పుడు ఆ దైవజనుడు అంటున్న 16వ వచనంలో అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే